డేటా టైప్స్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ డేటా టైప్స్ అనేవి మొత్తం 4 ఉంటాయి. లిస్ట్, టపుల్, డిక్షనరీస్ అండ్ సెట్స్. సో హే guys, welcome back to the YouTube channel of Educated Journey. And in this video, we are going to discuss about lists in Python. So lists ante enti? Lists are mutable sequence of values. Okay. మ్యూటబుల్ అంటే ఏంటి? మ్యూటబుల్ అంటే చేంజబుల్, అంటే వీ కెన్ చేంజ్. సో ఇంకా ఈ ఫుల్ డెఫినేషన్ యొక్క మీకు అర్థం తెలియాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ ఆ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు ఈ డెఫినేషన్ చదివితే ఆటోమేటిక్ గా ఎక్కేస్తుంది. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ నేను స్టూడెంట్ మార్క్స్ ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. అలా ఒక 6 స్టూడెంట్ మార్క్స్ ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తాను? మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ 1 is 60, మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ 2 is 99, మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ 3 is 50, అలాగా మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ 6 is 90 ఇలా స్టోర్ చేస్తాను. సో ఇలాగా 6 స్టూడెంట్స్‌కి అయితే ఓకే, ఇలా చేస్తాం. అదే ఇప్పుడు ఒక 100 స్టూడెంట్స్ మార్క్స్ స్టోర్ చేయాలంటే ఇట్స్ ప్రిటీ డిఫికల్ట్, రైట్? సో అప్పుడే మనం లిస్ట్‌ని వాడతాం. లిస్ట్‌ని ఎలా వాడతామంటే, మార్క్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్‌లోని ఈ స్టూడెంట్స్ మార్క్స్ అన్నీ స్టోర్ చేస్తాం. సో దానికే మనం లిస్ట్ వాడతాం. సో లిస్ట్‌ని ఎలా డిఫైన్ చేస్తామంటే, స్క్వేర్ బ్రాకెట్స్‌లోని ఈ వాల్యూస్ అన్నీ రాస్తాం. ఏంటి? 60, 99, 50, 74, 66, 90. సో ఈ మార్క్స్ అనే వేరియబుల్‌లోని స్టూడెంట్స్ మార్క్స్ అన్ని ఒక లిస్ట్ క్రియేట్ చేసి, లిస్ట్ అంటే ఏంటి? ఒక స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఏదైతే రాస్తామో కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా! అవన్నీ లిస్ట్ అంటాం అన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే మనం ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి అందులో కొన్ని వాల్యూస్ డిఫైన్ చేస్తాం, దాన్నే లిస్ట్ అంటాం. సో ఈ లిస్ట్ యొక్క నేమ్ వచ్చేసరికి మార్క్స్. అండ్ కంపేర్ టు దిస్, ఇది చాలా ఈజీ కదా! ఇప్పుడు నేను ప్రింట్ మార్క్స్ అన్నాననుకోండి. ప్రింట్ మార్క్స్ అంటే అందరు స్టూడెంట్స్ మార్క్స్ ప్రింట్ అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు మనం డెఫినిషన్ చూద్దాం. లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్. సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ అంటే మీకు ఈ ఎగ్జాంపుల్‌తో అర్థమై ఉంటది. చూసారా? సీక్వెన్స్‌లో మనం రాస్తున్నాం అండ్ దీస్ ఆర్ వాల్యూస్, రైట్? 60, 99 దే ఆర్ నథింగ్ బట్ ద వాల్యూస్. ఓకే. సో మ్యూటబుల్ అని ఎందుకు అన్నాం అనేది ఇంకొక 2 మినిట్స్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే. ఇందులో ఇండెక్సింగ్ అనేది కాన్సెప్ట్ ఉంటది. సో ఇప్పుడు మనం లిస్ట్ తీసుకున్నాం కదా! లెట్ అస్ సే 60, 40, 70, 80 ఇలాగా మనం స్క్వేర్ బ్రాకెట్స్‌లో లిస్ట్ తీసుకున్నాం కదా! సో ఎలాగైతే మనం స్ట్రింగ్స్‌లోని ఇండెక్సింగ్ చేసామో, అంటే ఈట్లికి ఒక వాల్యూ అడ్రెస్ ఇచ్చాము. 0, 1, 2, 3. సో ఈట్లికి కూడా ఇండెక్సింగ్ ఉంటదనమాట. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి +1 అవుతూ 0, 1, 2, 3 అలా ఇండెక్సింగ్ అనేది లిస్ట్‌కి కూడా ఉంటది. ఓకే. సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు స్టూడెంట్ 3 యొక్క స్టూడెంట్ 3 యొక్క మార్క్స్‌ని యాక్సెస్ చేయాలనుకున్నానండి. ఎంత? స్టూడెంట్ 3 యొక్క మార్క్స్ 50. సో స్టూడెంట్ 3 యొక్క మార్క్స్ 50. బట్ ఇక్కడ ఇండెక్స్ ఎంత? స్టూడెంట్ 3కి 0, 60కి 0, 99కి 1, 50కి 2. సో నేను స్టూడెంట్ 3 యొక్క మార్క్స్ యాక్సెస్ చేయాలంటే మార్క్స్ ఆఫ్ అని రాసి, ఇలా స్క్వేర్ బ్రాకెట్స్‌లోని స్టూడెంట్ ఇండెక్స్ రాస్తాననమాట. అంటే ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ యొక్క ఇండెక్స్. 50 యొక్క ఇండెక్స్ ఎంత? 2. సో 2 అని కొట్టగానే మనకి 50 అనే వాల్యూ యాక్సెస్ అవుతుంది. అదే ఇప్పుడు నేను లాస్ట్ స్టూడెంట్ యొక్క వాల్యూని యాక్సెస్ చేయాలనుకోండి. సో లాస్ట్ ఇండెక్స్ ఎంత? 60 is 0, 99 is 1, 50 is 2, 74 యొక్క ఇండెక్స్ వచ్చేసరికి 3, 66 ఇండెక్స్ వచ్చేసరికి 4 అండ్ 90 యొక్క ఇండెక్స్ వచ్చేసరికి 5. రన్. సో 90 అనేది వచ్చింది. ఓకే. ఫైన్. ఇప్పుడు దీని యొక్క ఇండెక్స్ 5 కదా! +1 చేసి 6థ్ ఇండెక్స్ వాల్యూని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నా. అప్పుడేం వస్తదో చూద్దాం. ఎర్రర్. లిస్ట్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్. అంటే మన లిస్ట్ యొక్క ఇండెక్స్ ఎంత వరకు ఉందో అంతవరకే మనం యాక్సెస్ చేయగలం. ఒకవేళ అంతకన్నా ఎక్కువ యాక్సెస్ చేయాలని చూస్తే వి విల్ గెట్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్. సో ఈ ఎర్రర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్‌గా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓహ్! ఎందుకొచ్చింది ఆ ఎర్రర్ అని. ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి లెంత్. లెంత్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి లెంత్ ఫంక్షన్‌లోని మనం వేరియబుల్‌ని పాస్ చేసామనుకోండి. అంటే ఈ లిస్ట్‌ని పాస్ చేసామనుకోండి. అప్పుడు మనకేమొస్తది? ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ కౌంట్ అనేది మనకు చేసి ఇచ్చేస్తదనమాట. 6. సో ఇందులో మనకి 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి 6 అని ప్రింట్ అయింది. సో దిస్ ఇస్ అబౌట్ లెంత్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి స్లైసింగ్. సో స్ట్రింగ్స్‌లో ఎలా చేసామో లిస్ట్‌లో కూడా అలాగే ఉంటది స్లైసింగ్. సో 20, 30, 40 ఇలా మనకు కొన్ని వాల్యూస్ ఉన్నాయనుకోండి. సో దీని ఇండెక్స్ వచ్చేసరికి 0, దీని ఇండెక్స్ వచ్చేసరికి 1, దీని ఇండెక్స్ వచ్చేసరికి 2. యాస్ యూ గైస్ ఆల్ నో. ఇప్పుడు నేను ఈ వాల్యూని యాక్సెస్ చేయాలి. అంటే 30 నుంచి 40 వరకు వాల్యూస్‌ని యాక్సెస్ చేయాలి. అంటే పార్ట్ ఆఫ్ ఏ లిస్ట్ మనం యాక్సెస్ చేయాలంటే స్లైసింగ్ వాడతాం. సో ఈ స్లైసింగ్ ఎలా వాడతాం అంటే ఆ లిస్ట్ యొక్క నేమ్.
లిస్ట్ యొక్క నేమ్ ఏంటి ఇక్కడ మనకి మార్క్స్ అని రాసి అండ్ నాకు ఇప్పుడు 90 అండ్ 50 మాత్రమే కావాలి. సో స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత 0 1 అండ్ ఎండింగ్ ఇండెక్స్ ఎంత 99 50 కావాలి. ఎండింగ్ ఇండెక్స్ ఎంత కావాలి +1 తీసుకోవాలి ఎందుకంటే ఇది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి. సో 0 1 2 3 సో 74 ఇండెక్స్ వచ్చేసరికి 3. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 99 అండ్ 50 వచ్చింది. ఐఎమ్ అనేబుల్ టు షో ఇట్ విజువల్లీ బికాస్ నా దగ్గర అన్ని అసెట్స్ లేవు టు షో యూ, బట్ ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇనఫ్ సో దట్ యూ గైస్ అండర్స్టాండ్. సో 99 50ని యాక్సెస్ చేయాలంటే 60 ఒక ఇండెక్స్ 0, 99 ఒక ఇండెక్స్ 1, 50 ఒక ఇండెక్స్ 2, 74 యొక్క ఇండెక్స్ 3. సో ఇండెక్స్ నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లిస్ట్ కావాలి 99 నుంచి 50 వరకు లిస్ట్ కావాలి కాబట్టి సో దీని ఇండెక్స్ 1, 99 యొక్క ఇండెక్స్ 1, 50 యొక్క ఇండెక్స్ 2. సో నేను 1 నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 2 + 1 దట్ ఈస్ 3. సో 1 నుంచి 3 వరకు ఏదైతే లిస్ట్ లో వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ నేను యాక్సెస్ చేయాలంటే ఇలా యాక్సెస్ చేస్తాను. సో దట్ ఈస్ అబౌట్ స్ట్రింగ్ స్లైసింగ్. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఐ హోప్ యూ హ్యావ్ వాచ్డ్. ఒకవేళ మీకు తెలియకపోతే గో టు ద వీడియో. ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ కంప్లీట్ ఫంక్షన్స్. ప్రతి ఒక్క ఎవ్రీ పాయింట్ ఫంక్షన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు మెథడ్స్ అని ఎందుకు అన్నాం, ఫంక్షన్స్ లిస్ట్ ఫంక్షన్స్ అనొచ్చు కదా, మెథడ్స్ అని ఎందుకు అన్నాం అంటే ఇప్పుడు మనం ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకోలేదు బట్ స్టిల్ ఈ లిస్ట్ అనేది ఏదైతే ఉందో అది ఒక క్లాస్ అన్నమాట. సో ఊప్స్ కాన్సెప్ట్ లోనే మనకి క్లాస్ అనే టాపిక్ ఉంటుంది. సో క్లాస్ లోని ఏవైతే మనం ఫంక్షన్స్ రాస్తామో వాటినే మెథడ్స్ అంటాం. ఓకే, సో ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఊప్స్ కాన్సెప్ట్ లోనే మనకి క్లాస్ అని ఒక టాపిక్ ఉంటుంది. సో క్లాస్ లోని ఏవైతే మనం ఫంక్షన్స్ రాస్తామో వాటిని మనం మెథడ్స్ అంటాం. అండ్ లిస్ట్ అనేది ఒక క్లాస్ పైథాన్ లో. సో అందుకే అందులో ఉన్న ఫంక్షన్స్ ని మనం మెథడ్స్ అంటాం. సో లిస్ట్ మెథడ్స్. ఓకే, సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి లిస్ట్ నేమ్ డాట్ అపెండ్. ఒక కొత్త లిస్ట్ తీసుకుంటాను లిస్ట్ అని. లిస్ట్ ఇస్ ఈక్వల్స్ టు 10 20 30 అండ్ 40. సో ఇప్పుడు నేను ఈ లిస్ట్ కి ఎండింగ్ లో అంటే 40 తర్వాత ఒక వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే లిస్ట్ నేమ్ డాట్ అపెండ్. లిస్ట్ నేమ్ ఏంటి మనది లిస్ట్ నేమ్ లిస్ట్ అనే పెట్టాను. డాట్ అపెండ్ వాల్యూ ఏదైతే మనం అందులో అపెండ్ చేయాలన్నా ఆ వాల్యూని పాస్ చేస్తాం. సో ఇక్కడ ఎలా రాస్తాం అంటే లిస్ట్ డాట్ అపెండ్ 40 తర్వాత ఐ వాంట్ ఇన్సర్ట్ 50. అండ్ ఎప్పుడైతే నేను ఇప్పుడు ప్రింట్ లిస్ట్ ని ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో ఐ విల్ గెట్ 50 ఇన్సర్టెడ్ ఆఫ్టర్ 40. ఓకే, 40 తర్వాత మనకి 50 అనేది ఇన్సర్ట్ అయింది. ఓకే, ఎండ్ లో ఎలా యాడ్ చేయాలో తెలుసు. ఇప్పుడు నాకు ఎండ్ లో యాడ్ చేయకూడదు, ఈ 20 తర్వాత యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఇది లిస్ట్ కదా మనది ప్రెసెంట్. ఇప్పుడు నాకు లిస్ట్ ఎలా కావాలంటే 10 20 తర్వాత 80 కావాలి. 80 తర్వాత మిగతా లిస్ట్ ఏదైతే ఉందో అది. అంటే నేను 20 తర్వాత 80ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం వాడతామంటే లిస్ట్ నేమ్ డాట్ ఇన్సర్ట్ అండ్ దీని ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే ఏ ఇండెక్స్ వాల్యూలో మనం దీన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన లిస్ట్ ఇది కదా, ఈ లిస్ట్ లోని దీని ఇండెక్స్ వాల్యూ ఎంత, ఇది 0 1 2. సో 2 యొక్క ఇండెక్స్ లోని మనకి వాల్యూ ఎంత 80 కావాలి. సో ఇలా మనం రాస్తే మనకి ఈ లిస్ట్ అనేది రిటర్న్ అవుతుంది. సో లిస్ట్ డాట్ ఇన్సర్ట్ 2 యొక్క ఇండెక్స్ లోని 80 కావాలి. లెట్స్ రన్. చూసారా 20 తర్వాత మనకి 80 వచ్చింది. సో దిస్ ఇస్ హౌ ఇన్సర్ట్ ఫంక్షన్ వర్క్. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ డాట్ సార్ట్ అంటే పేర్లన్నీ మీకు అర్థమైపోయి ఉంటది. సో అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ మనం లిస్ట్ యొక్క వాల్యూస్ ని సార్ట్ చేయాలంటే మనం సార్ట్ ఫంక్షన్ ని వాడతాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న లిస్ట్ ఇది 10 20 80 30 40. సో దీన్ని సార్ట్ చేస్తే మనకి ఆన్సర్ ఏం వస్తుంది, సార్ట్ చేయాలంటే 10 20 30 40 అండ్ 80. సో మనం ఎప్పుడైతే సార్ట్ ఫంక్షన్ వాడతామో మన లిస్ట్ అనేది ఇలాగైపోతుంది. అండ్ దీన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. అదే మనం డిసెండింగ్ ఆర్డర్ లో కూడా చేసుకోవచ్చు. డిసెండింగ్ ఆర్డర్ అంటే 80 40 30 20 అండ్ 10. సో ఈ రెండు ఎలా చేయాలో కోడ్ చేసి చూద్దాం. సో లిస్ట్ డాట్ సార్ట్ అనగానే 10 20 30 40 50 60. ఇప్పుడు నాకు ఇది రివర్స్ ఆర్డర్ లో కావాలి, అంటే అసెండింగ్ ఆర్డర్ లో కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే రివర్స్ ఇస్ ఈక్వల్స్ టు ట్రూ అంటాను. REVERSE. ఓకే, సో 80 50 40 30 20 10. సో రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అయిపోయింది, ఐ మీన్ డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు లెట్స్ డిలీట్ దిస్. అండ్ మన దగ్గర ఉన్న లిస్ట్ ఏంటి 10 20 80 30 40 50. ఓకే, ఇప్పుడు నాకు లిస్ట్ రివర్స్ లో కావాలి. అంటే సో మన దగ్గర ఉన్న లిస్ట్ ఇది 10 20 80 30 అండ్ 40. ఇప్పుడు నాకు ఇది రివర్స్ లో కావాలి. రివర్స్ లో అంటే
40, 30, 80, 20 and 10. This is nothing but reversing the list. సో దీనికి కూడా మనకు ఫంక్షన్ ఉంటుంది, దట్ ఈస్ లిస్ట్ నేమ్ డాట్ రివర్స్. దీన్ని ఎలా వాడతామంటే లిస్ట్ డాట్ రివర్స్. సో మనకి 50, 40, 30, 80, 20, 10. సో ఇలాగ మనకి లిస్ట్ అనేది రివర్స్ అయిపోతుంది. ఓకే, సో ఇంతకన్నా ముందు మనం లిస్ట్ ఎలాగుండేదో అది కూడా ప్రింట్ చేద్దాం. దీనిపైన లిస్ట్ ని ప్రింట్ చేస్తాను, సో దట్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో చూడండి, 10, 20, 80, 30, 40, 50 ఈస్ ద లిస్ట్ విచ్ వీ హ్యావ్. నా ఇప్పుడు దీన్ని రివర్స్ లో ప్రింట్ చేసాం, అంటే రివర్స్ చేసాం. ఇక్కడ లిస్ట్ డాట్ రివర్స్ అనగానే మన లిస్ట్ అనేది రివర్స్ అయిపోయింది. ఎలాగా 50, సో ఈ లాస్ట్ లో ఉన్నది ఫస్ట్ కి వచ్చింది, 40, 30, 80, 20, 10 అలా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూజింగ్ లూప్స్ విత్ లిస్ట్. సో మనం లూప్స్ వాడతాం కదా, సో లూప్స్ ని లిస్ట్ తోని ఎలా వాడాలో చూద్దాం. సో బేసికలీ ఫర్ వేరియబుల్ ఇన్ లిస్ట్ ప్రింట్ వేరియబుల్. సో మనం ఫర్ లూప్ వాడతాం బేసికల్ గా లిస్ట్ వాడినప్పుడు. సో ఆల్రెడీ మీకు ఫర్ లూప్ తెలుసు. సో ఇక్కడ ఏమవుతుందంటే వేరియబుల్ లోకి ఈ లిస్ట్ యొక్క వాల్యూ, సో ఈ లిస్ట్ లో ఏమున్నాయి, లెట్ మీ బ్రింగ్ దిస్ అవుట్. దీన్ని లిస్ట్ 1 అందాం, లిస్ట్ 1. సో లిస్ట్ 1 లోని ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ వేరియబుల్ లోకి వస్తాయి. ఫస్ట్ 10 వస్తుంది, తర్వాత 20 వస్తుంది. సో 10 అనేది వేర్ లోకి వస్తుంది, 20 అనేది నెక్స్ట్ వేర్ లోకి వస్తుంది, 30 అనేది నెక్స్ట్ వేర్ లోకి. సో అలాగా ఎప్పుడైతే మనం లూప్ ఎండింగ్ వరకు మనం ప్రింట్ చేస్తామో, సో 10, 20, 30, 40 అన్నది మనకి ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ గా దీంతో ఒక క్వశ్చన్ చేద్దాం, అండ్ ఆల్సో మీకు కొత్త టాపిక్ కూడా నేర్పిస్తాను, దట్ ఈస్ లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే ఇప్పుడు నేను ఇందులో ఒక వాల్యూని సెర్చ్ చేయాలి. లెట్ us say I want to search 30. Search is equals to 30. సో సెర్చ్ చేయాల్సిన వాల్యూ 30 కదా. సో మనం లీనియర్ సెర్చ్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ 10 దగ్గరకు వస్తాం. 10, 30 సేమా కాదు, నెక్స్ట్ 20, 30 సేమా కాదు, 30, 30 సేమా, ఎస్. సో మనం లీనియర్ సెర్చ్ లోని 30 ఫౌండ్ అంటాం, అండ్ వి విల్ రిటర్న్ ద ఇండెక్స్. సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, సో ఇక్కడ సింపుల్ గా ఒక ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు సెర్చ్ దెన్ ప్రింట్ ఫౌండ్ అందాం. ప్రెసెంట్ ఇండెక్స్ ఎలా యాక్సెస్ చేయాలో తర్వాత చూద్దాం. ఫౌండ్ అండ్ బ్రేక్ అంటే తెలుసు కదా, లూప్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో నీడ్ టు సెర్చ్ ఫర్దర్. మన వాల్యూ దొరికేసిన తర్వాత, ఇప్పుడు 30 దొరికేసింది, దీని తర్వాత లిస్ట్ లోని వీ హ్యావ్ అనదర్ 30 ఆర్ అనదర్ 50. సో వీ డోంట్ కేర్, వీ ఓన్లీ కేర్ వెదర్ అవర్ సెర్చ్ ఎలిమెంట్ ఈస్ ప్రెసెంట్ ఆర్ నాట్, అంతే కదా. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసాను అనుకోండి, ఫౌండ్ అని వస్తుంది. అదే ఇందులో ఒక సెర్చ్ వాల్యూ మనకి లిస్ట్ లో 100 లేదు కాబట్టి నేను 100 ఇస్తాను. సో ఏమవుతుంది, ఏమవుతుంది, బికాస్ ఎల్స్ కండిషన్ మనం ఏం రాయలే. ఇప్పుడు ఈ ఫౌండ్ ఏ ఇండెక్స్ లో దొరికింది అంటే ఈ 30. ఓకే, ఇక్కడ సెర్చ్ వాల్యూ 30 చేద్దాం. సో 30 మనకి ఏ ఇండెక్స్ లో దొరికిందో అది కూడా ప్రింట్ చేయాలి ఫౌండ్ తో పాటు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ ని 0 కింద తీసుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తామంటే ప్రింట్ ఇండెక్స్. సో ఫస్ట్ ఏమవుతుంది, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో వేరియబుల్ అంటే 0th ఇండెక్స్ లో సెర్చ్ చేస్తుంది ఫస్ట్ వేరియబుల్. సో ఒకవేళ ఫస్ట్ వాల్యూ గనక మనకి సెర్చ్ వాల్యూకి ఈక్వల్ అయితే వి విల్ ప్రింట్ ఇండెక్స్. ఒకవేళ కాకపోతే ఏం చేస్తామంటే ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఎల్స్ అని కూడా రాయొచ్చు. ఎల్స్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండెక్స్ ప్లస్ 1. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏ ఇండెక్స్ లో దొరికింది, 0, 1, 2. సెకండ్ ఇండెక్స్ లో 30 ఉంది. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం, డ్రై రన్ చేసి చూద్దాం. సో ఇనీషియల్ గా మనకి ఇండెక్స్ వాల్యూ 0 ఉంటుంది. 0 ఉన్నప్పుడు మనకి ఎంత ఉంది, ఇండెక్స్ వాల్యూలో 10 ఉంది. సో 10 ఈజ్ ఈక్వల్స్ టు 30 కాదు. సో ఎల్స్ కండిషన్ లోకి వెళ్ళిపోయి ఇండెక్స్ ప్లస్ 1 అవుతుంది, అంటే ఇండెక్స్ కాస్త 1 అవుతుంది. దాని తర్వాత వేరియబుల్ లోకి 20 వస్తుంది. సో 20 వచ్చినప్పుడు 20 ఈజ్ ఈక్వల్స్ టు 30 కాదు. సో ఎల్స్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇండెక్స్ వాల్యూ కాస్త 2 అవుతుంది. సో 2 లో ఇప్పుడు వేరియబుల్ లోకి 30 వస్తుంది, వేర్ 30 ఈజ్ ఈక్వల్స్ టు సెర్చ్ వాల్యూ. ఎస్, సో మనం ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది మనకి, ప్రెసెంట్ 2 ఉంది. సో 2 ని ప్రింట్ చేసి బ్రేక్ ద లూప్, యాజ్ సింపుల్ యాజ్ దట్.